మనిషి గొప్పగా బ్రతకాలి అనుకుంటూ ఉంటాడు. నిజానికి మామూలుగా బ్రతకడమే గొప్పతనమని తెలియక విలువైనవన్నీ మామూలుగానే ఉంటాయి. అడుగు వేసే నేల నుంచి కప్పేసే మట్టి కణం వరకు మనం కోరుకున్నవన్నీ మనకు దక్కకపోవచ్చు. ఉన్నంతలో సర్దుకుపోతేనే జీవితం సంతోషంగా ఉంటుంది. ఉన్నవారైనా లేనివారైనా చివరికి మట్టికే పరిమితం. కావున ఉన్నంతకాలం ఏదో లేదని ఆరాటపడుతూ బ్రతకడం కంటే నీకు ఇచ్చిన దానితో తృప్తిగా జీవించు. మనకు ఆనందాన్ని ఇచ్చేది వేరే వాళ్ళకి ఇవ్వకపోవచ్చు. అందుకే వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని వాళ్ళలాగా బ్రతకాలనుకోవద్దు. మన ఆనందాన్ని మనమే వెతుక్కోవాలి. నీ తలరాతను ఎప్పుడూ నిందించకు. ఒక్క కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషాలు నీ జీవితంలో ఎదురు చూస్తుంటాయి. నువ్వు నమ్మితే. మిత్రమా, కన్నీళ్ల గొప్పతనం శారీరకంగా బాధపడినప్పుడు, మానసికంగా బాధపడినప్పుడు, ఎవరూ లేరని బాధతో రగిలినప్పుడు, రాత్రి పగలు నేరం కాలం చూడకుండా నీకు నేనున్నానని నీ కళ్ళను తాకి నిన్ను ఓదార్చేది నీ కన్నీళ్ళు మాత్రమే మిత్రమా. ఎవరు ఎంత చనువిచ్చినా నువ్వు నీ హద్దుల్లోనే ఉండు. ఎందుకంటే కెరటాలు తీరాన్ని తాకితే వినోదం, దాటితే విధ్వంసం మిత్రమా. వెంటనే కోపం పడడం వలన కోపానికి మర్యాద ఉండదు. కోపమే పడకుండా ఉన్నట్లయితే మనకు మర్యాద ఉండదు. ఎదురుగా ఉన్నది యముడైనా ఎదురించి నిలబడు. అతనికి కావలసింది నీ మరణమైనా తెగించి నిలబడు. ధైర్యాన్ని మాత్రం కోల్పోకు. పని కట్టుకొని మరీ పలకరిస్తున్నారు అంటే నీతో ఏదో అవసరం పడిందని అర్థం. పలకరిస్తున్నా పక్కకు జరుగుతున్నారు అంటే నీ అవసరం ఇక లేదని అర్థం. వర్షం ఆగిపోగానే గొడుగు భారంగా అనిపించినట్లు అవసరం తీరిపోగానే బంధం బరువైపోతుంది కొందరికి. మమకారం మనిషికి తోడుని తెస్తుంది, అహంకారం ఒంటరిని చేస్తుంది. అందుకే అహంకారాన్ని విడి మమకారాన్ని పెంచుకోవాలి. జీవితం ప్రశాంతంగా సాగాలంటే 2 పరీక్షలలో ఉత్తీర్ణులు కావాలి. సంతోష సమయంలో వినయంగా ఉండాలి, కష్ట సమయంలో సహనంగా మెలగాలి. ఒక్కసారి ఆలోచించండి. కలిసికట్టుగా తీసుకునే నిర్ణయాలు ఎంతటి క్లిష్టమైన సమస్యలనైనా ఇట్టే పరిష్కరించేందుకు దోహదపడతాయి. అప్పుడే ఆనందంగా జీవించగలం. నువ్వంటే వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు నువ్వు తప్పు చేసినా వాళ్ళకి మంచిగానే అనిపిస్తుంది. నువ్వు వాళ్ళకి ఇష్టం లేనప్పుడు నువ్వు వాళ్ళ కోసం మంచి చేసినా అది వాళ్ళకు తప్పుగానే అనిపిస్తుంది. కొన్ని బంధాలు మనల్ని ప్రేమిస్తున్నట్లు, గౌరవిస్తున్నట్లు అనిపిస్తాయి, కానీ వాస్తవం అది కాదు. వాళ్ళు ప్రేమిస్తున్నారని, గౌరవిస్తున్నారని మనం భ్రమలో బ్రతుకుతున్నాం అంతే. మీ సానుకూల దృక్పథం జీవితంలోని అన్ని సమస్యలను పరిష్కరించదు, కానీ సమస్యల నుండి బయటపడడానికి అది మీకు మార్గదర్శక కాంతి అవుతుంది. విశ్వాసం అనేది సాధనకు దారితీసే ప్రయత్నం. ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే వారి లక్ష్యం దూరం కాదు. అనుభవం కఠినమైన గురువు లాంటిది. ఎందుకంటే అది మొదట మనల్ని పరీక్షిస్తుంది, తర్వాత పాఠాన్ని బోధిస్తుంది. మంచితనంతో ఉండాలి, మంచి మనసుతో ఆలోచించాలి. అప్పుడే అంతా మంచి జరుగుతుంది మిత్రమా. ఈ రోజుల్లో కొందరు ఎలా ఉన్నారంటే ముందు నీతులు వల్లిస్తారు, తర్వాత వెనక గోతులు తవ్వేస్తారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి. గతాన్ని ఎప్పటికీ మర్చిపోకు. అలాగే అవసరం తీరాక సహాయం చేసిన వారిని అసలు మర్చిపోకు. పెదవులపై చిరునవ్వు వయసును తగ్గిస్తుంది, ఆయుష్ను పెంచుతుంది.
అందుకే ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి. ప్రకృతి అద్దం రెండూ ఒకటే. అద్దం నువ్వు ఎలాగో ఉంటే అలాగే చూపిస్తుంది. ప్రకృతి నువ్వు దాన్ని ఎంత కాపాడితే అది నిన్ను అంత కాపాడుతుంది. మిత్రమా, విజయం మనకు ఒకే దారిని చూపిస్తుంది, కానీ అపజయం 100 పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు. పరిష్కారం ఉన్న సమస్యను వదలకు. మనం ఎక్కడ దొరుకుతామా, ఏ తప్పు చేస్తామా అని ఎదురు చూసేవాళ్ళు మన చుట్టూ ఉన్నంత వరకు మనం ఎంత అప్రమత్తంగా ఉన్నా కూడా వారి నుండి తప్పించుకోలేం. మిత్రమా, ధనం కంటే సమయం చాలా విలువైనది. ఎందుకంటే ఉన్నదానికంటే ఎక్కువ ధనం కావాలంటే సంపాదించుకోవచ్చు, కానీ ఉన్న సమయం కంటే ఒక్క క్షణం ఎక్కువ కావాలన్నా సంపాదించలేం. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వారికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారి అందరూ మనవాళ్ళే అనుకో, తప్పులేదు. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అని అనుకుంటే పొరపాటు. సంతోషానికి పొంగకు, దుఃఖానికి కుంగకు, కన్నీళ్లకు కరగకు, భయానికి బెదరకు, బంధాలను మరువకు, అందరినీ నమ్మకు, ఎవరికీ లొంగకు. నీదే విజయం చివరకు. నా దృష్టిలో గొప్ప ప్రతీకారం ఏమిటంటే, నిన్ను అవమానించిన వారికి, అవహేళన చేసిన వారికి జీవితకాలపు కొట్టిన దెబ్బ నీ విజయం. ఏ ఆలోచన అయితే నిన్ను ఎక్కువ బాధ పెట్టిందో అదే నీ జీవితం మారడానికి కారణమవుతుంది. వ్యక్తులు ఎవరైనా సరే, ఎంత గొప్పవారైనా సరే, అతను తమ కష్టాలను అమ్ముకోలేరు. అలాగే మనశ్శాంతిని కూడా కొనుక్కోలేరు. మిత్రమా, నీ గతం నిన్ను బాధించదు. నువ్వే దాన్ని మోస్తే తప్ప వదిలేసిన రోజే నువ్వు స్వేచ్ఛగా నడవగలవు. భవిష్యత్తు ఎదురు చూస్తుంది. ధైర్యంగా ముందుకు సాగు. మిత్రమా, సమయం నీకు అనుకూలంగా లేనంత మాత్రాన నువ్వు బలహీనుడివి కాదు. సమయం నిన్ను పరీక్షిస్తుంది. అంతే. పరీక్షకు తట్టుకొని నిలబడే శక్తి నీలో పెరిగినప్పుడు కాలమే నీకు అనుకూలంగా మారుతుంది. ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు, అనుభవిస్తే తప్ప. కష్టాలు మన సామర్థ్యాన్ని బయటకు తీస్తాయి. సుఖాలు మన బలహీనతలను బయట పెడతాయి. అవమానాలు మనల్ని ఒక మెట్టు ఎక్కేలా చేస్తాయి. నిందలు మన సహనానికి పరీక్ష పెడతాయి. హేళనలు మన విజయానికి దోహదపడతాయి. విశ్వాసం అనేది ఒక చిన్న పదం. దీనిని చదవడానికి 1 సెకండ్ పడుతుంది. ఆలోచించడానికి 1 నిమిషం పడుతుంది. అర్థం చేసుకోవడానికి 1 రోజు పడుతుంది. నిరూపించుకోవడానికి మాత్రం జీవితకాలం కావాలి. పడిపోయినప్పుడు ఆగిపోకూడదు. తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి. కోల్పోయినప్పుడు బాధపడకూడదు. మళ్ళీ కష్టపడి సాధించుకోవాలి. ఓటమి అంటే జీవితం అంతం కాదు, అదే గెలుపుకి అసలైన ఆరంభం. నువ్వు నడిచే దారిలో అరుస్తున్న ప్రతి కుక్కకి సమాధానం చెబుతూ పోతే ఎప్పటికీ గమ్యాన్ని చేరలేవు. మిత్రమా, కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళినా దొరకని ప్రశాంతత మన ఆలోచనలు మార్చుకుంటే దొరకవచ్చు. మీరు మీ భవిష్యత్తును మార్చలేరు, కానీ మీ అలవాట్లు మార్చుకోగలరు. కాబట్టి మీ అలవాట్లు మీ భవిష్యత్తును మారుస్తాయి. మనలోని నిజాయితీ ఎదుటి వాళ్లకు ఉపయోగపడే వరకు మనం గొప్పవాళ్ళమే. కానీ అదే నిజాయితీ వాళ్ళ తప్పుల్ని ప్రశ్నించినప్పుడే మనం వాళ్ళ దృష్టిలో శత్రువులుగా పరిగణించబడతాము. ఎదుటివారికి నచ్చినట్లు ఉంటే
పువ్వులు వేస్తారు, నచ్చకపోతే రాళ్ళు వేస్తారు. ఏదేమైనా ఒకరి జీవితంలో హీరో అవ్వాలంటే ఇంకొకరి జీవితంలో విలన్ అవ్వాల్సిందే. మిత్రమా, స్వార్థం ఉండాలి, నిన్ను నువ్వు కాపాడుకునేంత. అంతేకాని ఎదుటి వారిని నాశనం చేసేంత ఉండకూడదు మిత్రమా. ఏడిస్తే నమ్మకం కోల్పోతావు, ఆలోచిస్తే సమయం కోల్పోతావు, భయపడితే బానిసగా మారుతావు, బలహీనంగా ఉంటే భారంగా మారుతావు, ఆగిపోతే మాత్రం నిన్ను నువ్వే కోల్పోతావు మిత్రమా.